మనకి జాయింట్స్ ఎస్పెషల్గా మనం బరువు ఉంటే ఒబిసిటీ అంటాం. ఎక్కువ బరువు ఉండడం వల్ల త్వరగా అరిగిపోతాయి. మోకాళ్ళు నొప్పులు, ఆర్థరైటిస్ తక్కువ వయసులో అంటే 30 ఏళ్ళకి 40 ఏళ్ళకే మనకి ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే పనిగా ఎక్కువ బరువు మోస్తారు, కూలీలు అంటాం, హమాలీలు అంటాం. వాళ్ళు ఎక్కువ బరువులు నడుము పైన వేసుకుంటారు, భుజాల పైన వేసుకుంటారు. దీనివల్ల భుజాలు దెబ్బతినడం, స్పైన్ దెబ్బతినడం, స్పైన్ వంగిపోవడం, స్పైన్ డిజనరేటివ్ ఆర్థరైటిస్ అంటాం. 40-45 ఏళ్ల వరకు వచ్చేసరికి వాళ్ళు అందరికీ మోకాళ్ళు అరిగిపోవడం, స్పైన్ అరిగిపోవడం, వాళ్ళ పనులు చేసుకోలేకపోతూ ఉంటారు. సో దీన్ని ఎర్గోనామిక్స్ అంటాం. వారి హైటు, వారి వెయిట్ని బట్టి ఎంత బరువు మోయాలో అనేది కూడా ఉంటుంది. ఎక్కువ బరువు మోస్తే ఎక్కువసేపు మోయడం వల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ చాలా పడతాయి. ప్లస్ ఒబిసిటీ వల్ల కూడా మోకాళ్ళు కానీ, హిప్ కానీ, యాంకిల్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. సమపాలలో డైట్ తీసుకోవడం వల్ల వారి యొక్క వెయిట్ని కంట్రోల్ చేయొచ్చు. రెగ్యులర్ ఎక్సర్సైజెస్, స్మోకింగ్, ఆల్కహాల్ లేకుండా సరైనటువంటి హెల్త్ స్టైల్ ఉంటే కనుక వారు ఐడియల్ వెయిట్ని మెయింటైన్ చేయొచ్చు. ఒబిసిటీ ఉంటే ఒక డైటీషియన్ని కలిసి వెయిట్ రిడక్షన్ ప్లాన్ని తీసుకోవాలి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్, అదే క్వాలిటీతో 50-80% డిస్కౌంట్లు.